పోలీసుల చెర నుండి తప్పించుకున్న గంజాయి స్మగ్లింగ్ నిందితుడు. విశాఖ పెదగంట్యాడ న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ నుండి గంజాయి స్మగ్లింగ్ నిందితుడు పరారీ ఘటన జరిగినట్లు సమాచారం. పోలీసుల కళ్లుగప్పి పరారైన A3 నిందితుడు నాగేశ్వరరావు. ఇటీవల 483 కేజీల గంజాయి పట్టుబడిన కేసులో ముద్దాయిని అరెస్టు చేశారు పోలీసులు. ఆదివారం తెల్లవారుజామున ఘటన జరిగినప్పటికీ గోప్యంగా ఉంచిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొత్త పోలీస్ బాస్ బాధ్యతలు చేపట్టనున్న రోజే చర్చనీయాంశమైన ఈ ఘటన నిందితుడు పరారీతో ఉలిక్కి పడుతున్న విశాఖ నగరం. మరిన్ని వివరాలు మా స్మార్ట్ 9 ప్రతినిధి బాబు అందిస్తారు. విశాఖ జిల్లా పెదగంటడ మండలం న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 2 రోజుల క్రితం అక్రమంగా కూడా గంజా రవాణా చేస్తున్న నేపథ్యంలో 5 వ్యక్తులు న్యూపోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంట్లోని A3 నిందితుడుగా ఉన్న నాగేశ్వరరావు నిన్న తెల్లవారుజాము సమయంలో కూడా పోలీసులు కళ్ళుగప్పి పరారైనట్టయితే మనకి సమాచారం ఉంటుంది. అయితే పెదగంటడ ప్రాంతానికి సంబంధించిన పైలవ్ ప్రకాష్ మరికొంతమందితో కలిపి విశాఖ ఏజెన్సీ నుంచి కూడా అక్రమంగా కూడా గంజా ఇక్కడికి గాంధీనగర్ ప్రాంతానికి రప్పించడంతో పాటు తన ఏదైతే మిగతా వ్యక్తులతో కలిపి అక్రమంగా కూడా రవాణా చేస్తున్నారు. ఇదే విషయం కూడా న్యూపోర్ట్ పోలీసులు సమాచారం అందడంతో కూడా వెంటనే కూడా పోలీసులు వెంటనే కూడా ఇంటి మీద కూడా దాడి చేయడంతో పాటు అక్కడ విలువ చేసే సుమారుగా 400 కేజీల వరకు గంజాయితో పాటు పైలవ్ ప్రకాష్ ఆ ఇంటి నివాసమైన తిరుపరాజుతో పాటు చీడికాడ ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావుతో పాటు మరొక 2 వ్యక్తులు కూడా పూర్తిగా కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే నిన్న తెల్లవారుజామున సమయంలోని ఇందులో A3 నిందితుడుగా ఉన్న చీడికాడ ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు పోలీసులు కళ్ళుగా పక్క నుంచి తప్పించుకున్నట్లయితే దీని మీద కూడా మనకు సమాచారం అవుతుంది. ఇప్పుడు కూడా న్యూపోర్ట్ పోలీసులు కూడా బృందాలుగా కూడా ఏర్పడి నాగేశ్వరాన్ని కూడా పట్టుకోవడానికి ఇప్పుడు కూడా గాలిస్తున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తాయి. అయితే కట్టుదిట్టమైన పోలీసు భద్రతల మధ్య ఉండే నాగేశ్వరం ఏ విధంగా తప్పించుకున్న దానిపై మొత్తం విశాఖ పోలీస్ వర్గాల్లో కూడా ఇప్పటికీ కూడా ఒక చర్చ నడుస్తున్న పరిస్థితి. మరొక పక్క ఈరోజు విశాఖ నగర పోలీస్ కమిషనర్ గా నూతనంగా కూడా ఈరోజు సిన్హా తన బాధ్యతలు కూడా స్వీకరించున్నారు. తన ఏదైతే బాధ్యతలు స్వీకరించిన రోజు ఈరోజు అక్రమంగా గంజాయి స్మగ్లర్ తప్పించుకోవడంలో కూడా పోలీస్ వర్గాల్లో అయితే ఒక చర్చ నడుస్తున్న పరిస్థితి. ఇప్పటికైతే అయితే పోలీసులు దీని మీద కూడా ఎటువంటి సమాచారం కూడా మనకి ఇవ్వనప్పటికీ కూడా నాగేశ్వర కోసం అయితే పోలీసులు బృందాలుగా ఏర్పడితే గాలిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకి విశాఖలో కనిపిస్తున్నాయి. కృష్ణవేణి. థ్యాంక్ యూ బాబు.